అలాంటి అక్కినేని గారు లేని లోటు అది తీరదే కాదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతూనే ఉంటారనుకోండి. కానీ అమితాబ్ గారికి ఈ అవార్డు మాత్రం గ్రేట్. సెలెక్ట్ చేసినందుకు సెలెక్టర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి గురించి 2 మాటలు మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. లాంగ్ లివ్ అక్కినేని. అసామాన్యుడిగా మారిన తర్వాత అది ఇంకా ఆ స్థాయిలో ఉన్నోళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఏఎన్ఆర్ అవార్డుని క్రియేట్ చేసి ప్రతి సంవత్సరం ఒక గొప్ప వ్యక్తిని, కళలకు సంబంధించిన గొప్ప వ్యక్తిని సత్కరించడం అనేది ఆయన దార్శనికతకు, ఆయన మానవత్వానికి, ఆయన దాతృత్వానికి నిదర్శనం. నాగేశ్వరరావు అంటే ఉందా అక్కడ నాగేశ్వరరావు మాకు చాలా చిన్న వయసులో పరిచయం. 1960 ఎందుకంటే ఆయన మా ఇంటికి సినిమాల్లోకి రాకముందే, సినిమాలు రాకముందు మా ఇంటికి వచ్చేవారు. అలాగే నేను నటుడిని అవ్వాలనుకుంటే నాకు సుడిగుండాల వేషం కూడా ఇచ్చారు ఆయన. ఆ తర్వాత రచయితం అయిపోయాం అనుకోండి. బట్ మాకు చాలా ఆప్తులు నాగేశ్వరరావు. మా ఇంట్లో మా వాడు ఎన్టీఆర్ అభిమాని, నేను ఏఎన్ఆర్ అభిమాని. అది ప్రతి ఇంట్లో అప్పుడు అట్లా ఉండేవి ఆ కొట్లాట్లు అవన్నీ. కానీ మహానటుడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఆయనతో కలిసి ఆఖరి ఫోటో మేము దిగాం. దురదృష్టం ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం లేకపోవటం. కానీ ఆయన లేకపోయినా ఆయన పేరుతో ఇచ్చే అత్యద్భుతమైన అవార్డు ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళు ఎంత గొప్ప నటులో ఆయన ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అంత గొప్ప నటుడు. ఆయన అవార్డ్స్ పెట్టిన తర్వాత ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫస్ట్ తీసుకున్నాను నేనే. ఆయన ప్రత్యేకంగా పిలిచి రావాలి అంటే అవార్డ్స్ అప్పుడు తీసుకునేవాడిని కాదు నేను. మళ్ళీ నా పద్ధతి మార్చి, పాలసీ మార్చి ఆయన కోసం అవార్డు తీసుకోవడం జరిగింది. ఆయనకి నాకు చాలా అంటే ఆప్యాయత, అనురాగం ఏం చెప్పలేను. కానీ ఆయన వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ లైఫ్. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి వెళ్ళడం, ఆయన ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం. ఇక ఆయన అవార్డు తీసుకోవడానికి అమితాబ్ బచ్చన్ గారిని ఎంచడం చాలా సంతోషం. ఎందుకంటే అమితాబ్ బచ్చన్కి నాకు ఏంటంటే ఆయన సినిమాలు నేను చాలా చేశాను. ఒకప్పుడు నన్ను అన్ని రెబల్ స్టార్ అంటూ ఆంధ్ర అమితాబ్ బచ్చన్ అని కూడా అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అంటున్నారు అప్పుడప్పుడు. ఫస్ట్ ఆయన కౌన్ బనేగా కరోడ్పతి ఆయన తీసినప్పుడు, ఆయన చేసినప్పుడు అందులో క్వశ్చన్, ఎవరు సినిమా హీరో మొదటిసారిగా కేంద్ర మంత్రి అయ్యాడు అని. మొదటిసారిగా కేంద్ర మంత్రి అయిన హీరో ఎవరు అని. అందులో సునీల్ దత్తు, శత్రుఘ్న, వినోద్ ఖన్నా, కృష్ణంరాజు అని వేశారు. అప్పుడు అందరూ కొంతమంది చెప్పలా పేరు, బట్ కృష్ణంరాజు ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదట సినిమా హీరోల్లో కేంద్ర మంత్రి అయింది నేనే. ఆ తర్వాత మిగతా అందరూ చాలామంది అయ్యారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచి మనిషి. అంటే క్యారెక్టరే కాదు, మనస్తత్వం కానీ అంటే చాలా గొప్ప మనిషి. అటువంటి వాడికి తెలుగులో ఇక్కడ హైదరాబాద్లో ఈ నాగేశ్వరరావు గారి అవార్డు ఆయనకి ఇవ్వడం అనేది చాలా 100% రైట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈరోజున ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ రోజున అమితాబ్ గారిని సెలెక్ట్ చేసుకుని వారిని గౌరవించడం జరుగుతుంది. నాకు పర్టికులర్గా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అక్కినేని కుటుంబంలో ఒకడిని. నాగేశ్వరరావు గారు, మా తండ్రి గారు చాలా కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. సో ఇటువంటి సమయంలో వీఆర్ షేరింగ్ ది హ్యాపీనెస్
అండ్ నాగేశ్వరరావు గారి గురించి నేను చెప్పాల్సిందేం లేదు. ఈజ్ ఎ లెజెండ్. నోబడీ కుడ్ అచీవ్ దోస్ హైట్స్. నోబడీ కుడ్ డూ వాట్ హీ హస్ డన్. అదే కాకుండా ఆయన వృత్తి రూపంగా సంపాదించిన డబ్బు కూడా మళ్ళీ అగైన్ ఇండస్ట్రీ కోసమని, ఇండస్ట్రీలో పైకి వచ్చే వాళ్ళ కోసమని కానీ చాలా సేవ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎంతో సినిమా పరిశ్రమకి గొప్ప సపోర్ట్, అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ that today Amitabh Bachchan ji is going to be honored, and he has made all of us proud. So I very much take the happiness, sharing the happiness of his. Thank you. నాగేశ్వరరావు గారి కుటుంబంతో, ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారితో చిన్ననాటి నుండి, అంటే నాన్నగారు హైదరాబాద్ రాష్ట్రంలో మంత్రిగా ఉండేటువంటి రోజుల్లో వారు ఎంతో చొరవ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకి నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా హైదరాబాద్కు రావడం, వారితో పాటు తాతినేని ప్రకాశ్రావు గారు హైదరాబాద్కు రావడమే కాకుండా వారు మా ఇంట్లో హౌస్ గెస్ట్గా కూడా ఉండినటువంటి విషయం నాకు బాగా జ్ఞాపకం ఉంది. 60 సంవత్సరాలు కావస్తుంది. చాలా చిన్న పిల్లవాడిని ఆ రోజుల్లో. ఆనాటి నుంచి నాగేశ్వరరావు గారు మొట్టమొదటి సినిమా రంగంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రముఖులు హైదరాబాద్కి రావడానికి, మద్రాసు నుండి ఇక్కడికి రావడానికి, దానికి కూడా చెప్పాలంటే నాన్నగారే కారణం. వారి ప్రోత్సాహం వలన, వారి ఒత్తిడి వలన నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి షిఫ్ట్ కావడం. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు రావడం, దాంట్లో కూడా నాన్నగారికి ఉన్నటువంటి సంబంధం, ఈ రకంగా నాగేశ్వరరావు గారితో ఉన్నటువంటి సంబంధం చాలా పాతది. ఒక కుటుంబ సభ్యునిగా ఎప్పుడు మేము, వారు నన్ను కానీ మేమంతా కూడా వారిని గౌరవించుకునేటువంటి వారం. వారి ఆత్మీయత, వారి ప్రేమ ఎంత చివరి రోజుల్లో కూడా నాన్నగారి ఏ కార్యక్రమం జరిగినా వారు తూచా తప్పకుండా రావడం, వారి చనిపోవడం గత సంవత్సరం ఎంతో పెద్ద తీరని లోటుగా యావత్ సినిమా ప్రపంచానికి. వారి పేరున ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా సినిమా ప్రముఖులను గౌరవించడం చాలా సంతోషం. అదే నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో వారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా నాగేశ్వరరావు గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ జరుపుతూ పోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఆ మహనీయుడికి ఈ సందర్భంగా నా శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాను. దాదాపు వారి గురించి తెలియనిది కానీ, వారి గురించి వినని వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ఉంటారని నేను అనుకోను. నాకు వారితోటి అనుబంధం ఏమిటి అని అంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి అని బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన సందర్భంగా మొదటిసారి వారు లేకుండా వారి అవార్డుని ఫ్యామిలీ అందరూ ఎంత నీట్గా చక్కగా దగ్గరుండి వారి పేరు నిలబెట్టేటట్టుగా ఈవేళ ద ఇండియన్ సినిమా లెజెండ్, ఐ కెన్ సే ఇంటర్నేషనల్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారికి ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు ఇవ్వడం నిజంగా అంటే స్పెషల్గా అది న్యాచురల్గా జరిగిపోతున్నటువంటి విషయంలాగా భావిస్తున్నాను నేను. కాకపోతే వారు మాకు గ్యారంటీ ఇచ్చారు ఇంకొక 5-6 సంవత్సరాలు ఉంటానని. అయితే ఆయన బహుశా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మా మధ్య లేకపోవడం మాత్రం ఇవాళ లోటే. ఆ లోటుని మేమందరం కలిసి ఒకరినొకరిని ఓదార్చుకుంటూ ఇవాళ అమితాబ్ బచ్చన్ గారికి ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వటం నిజంగా